రోజున ఒక అత్యంత కీలకమైన క్లిష్టమైన దశలో రాయలసీమ పశ్చిమ మొత్తం ఈ ప్రాంతాల్లో ఉన్న వివిధ ప్రాజెక్టులకు ఒక ప్రాణమే కృష్ణ వాడు. వేరే ప్రాంతం నుంచి నీళ్ళు వచ్చే అవకాశం మనకేం లేదు. ఎవరైనా మాట్లాడినా ఇప్పటికైతే మన గొంతు తడిచేది, మన పొలాలు తడిచేది కృష్ణా నీళ్ళ నుంచి మాత్రమే. అట్లాగే దాని ఉపనదులు ముఖ్యంగా అప్పర్ తుంగభద్ర, పైన అప్పర్ భద్ర, వేదవతి, ఇంకా చిన్న చిన్న కాలువలు ఉంటాయి అక్కడ. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తన వ్యవసాయం పట్ల, ఇరిగేషన్ పట్ల ఉన్న తక్కువ ఆలోచనతో వ్యవసాయం వేస్ట్ దండగానే ఒక మైండ్ సెట్ తో అతను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. అతని నాయకత్వంలో రాయలసీమకు అన్యాయం జరుగుతూనే ఉంటాయి. అట్లాగే దాంతో పాటుగా పక్కనే ఆనుకున్న నెల్లూరు జిల్లా, సరే పశ్చిమ ఒంగోలు కలిసిన ప్రాంతం. ఈ రోజున ఆల్మట్టిలో అదనంగా 100-150 టీఎంసీల నిల్వ ఉండి అప్పరభద్రలో సాగుకు పర్మిషన్ వచ్చిన తర్వాత, వేదవతి మీద ఆనకట్లు కట్టిన తర్వాత, ప్రధాన ఉపనది కృష్ణాకైన తుంగభద్ర నుంచి నీళ్లు రాకపోతే కృష్ణాలో నీళ్లు చాలా తగ్గిపోతాయనేది అందరికీ అర్థమయ్యే అంశం. అట్లాగే కృష్ణాలో నీళ్లు వచ్చిన తర్వాత శ్రీశైలం డ్యామ్ లో ఈ మధ్య కాలంలో ఆ సిల్ట్ ఒక 50-20% పెరిగిన తర్వాత దాని సామర్థ్యం 180-190 టీఎంసీలకి వెళ్ళిపోయిన మాట కూడా ఒక వాస్తవం. అట్లాగే అనేక కారణాల రీత్యా వరద కాలం కూడా తగ్గిపోయిన మాట వాస్తవం. మనం ఏం మాట్లాడినా సరే శ్రీశైలం డ్యామ్ నుంచే కిందికి నీళ్లు రావాలి. అన్ని ప్రాజెక్టులు కూడా 800 అడుగులకు పైనే మన దగ్గర డిజైన్ చేయబడ్డాయి. రాజశేఖర రెడ్డి గారు 11,000ని 44,000గా మార్చినా అది కూడా 841 దగ్గర నుంచి మాత్రమే నీళ్లు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో ఎవరైనా సరే ఆలోచన వాడు చేసే పని ఏంటంటే ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులని స్థిరీకరించడం కోసం నీళ్లు ఎట్లా సప్లై చేయాలి, ఏ లెవెల్ నుంచి రావాలని విఘ్నత ఉన్నవాళ్ళు, విజన్ ఉన్నవాళ్ళు ఆలోచన చేస్తారు. ఖచ్చితంగా అక్కడే రాజశేఖర రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు 800 అడుగుల నుంచి నీళ్లు డ్రా చేయాలని నిర్ణయించుకోవడం, 3,700 కోట్ల పైచిలకు ఎస్టిమేషన్ తో కార్యక్రమాలను మొదలుపెట్టడం, ఇప్పటికే 90% వరకు పనులు పూర్తి అయ్యడం, గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క అభ్యంతరాల నేపథ్యంలో కూడా పనులు వేగంగా జరిపించిన తర్వాత, అధికారం మారిన తర్వాత స్వతహాగా ఇరిగేషన్ పట్ల అట్లాగే వ్యవసాయం పట్ల వ్యతిరేక భావం కలిగి ఉన్న చంద్రబాబు నాయుడు పని స్లో చేశామనుకున్నాం. కానీ అట్లా కాదు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో రహస్యంగా చర్చలు చేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఒక అంగీకారానికి వచ్చి ఈ ప్రయత్నాన్ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేశారనే ఒక అంశం బయటకు వచ్చిన తర్వాత మన ప్రాంతాలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావాల్సిన అవసరం ఇప్పటికంటే ఎక్కువ ఈ రోజు ఉన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీకాంత్ చెప్పినట్లు ఇంకా శ్రీశైలం డ్యామ్ లేకి రాకముందే నాగర్కోయిల్ దగ్గర ఆపై నీళ్లు డ్రా చేస్తారు. ఇది 700 కింది నుంచే దిండి, ఆ తర్వాత రంగారెడ్డి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా నీళ్ళకి డ్రా చేస్తాయి. అట్లాగే లెఫ్ట్ సైడ్ ఉన్న పవర్ జనరేషన్ పాయింట్ తెలంగాణ కంట్రోల్లో ఉంది కాబట్టి పవర్ జనరేషన్ కోసం కనీసం 3-4 టీఎంసీలు వాళ్ళు వదులుతారు. అవి మళ్ళీ వాళ్ళకి నాగార్జున సాగర్లు ఉపయోగపడతాయి. కానీ మనకైతే లెవెల్ పడిపోతా వస్తుంది. ఎప్పటికి కూడా చాలా స్పష్టంగా నీటి లభ్యత తగ్గిపోయిన తర్వాత ఇప్పుడున్న ప్రాజెక్టులకి అది తెలుగు గంగ కావచ్చు, లేకపోతే సోమశిల, కండలేరు కింద ప్రాంతానికి కూడా నీటి లభ్యత ఉండదు అనేది ఒక వాస్తవ మన సంగతి మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నీళ్ళే రావు.
నీళ్ళే రావడం ఎట్లా ఇంక నీళ్ళు తెచ్చి పెడతారు? 44,000 క్యూసెక్లకి అవకాశం ఉన్నా అక్కడ నీళ్ళు వస్తే కదా. అందుకనే 800 అడుగుల నుంచి 88,000 టీఎంసీ 88 క్యూసెక్లతో నీళ్లు తీసుకోవాలా. ఆ రోజున గ్రీన్ ట్రిబ్యునల్ ముందు, అప్రైజల్ కమిటీ ముందు చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం యొక్క వాదన సరిగా లేదు కాబట్టి ఆ రోజు మనకి వ్యతిరేకంగా, ఈ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా మాటలు వస్తే దాన్నే పట్టుకొని కూర్చున్నాడు నాయకుని. ఈరోజు స్పష్టంగా ఓ మాట చెప్పాలనుకుంటా ఉన్నాం. ఈ నీళ్లు ఏది కొత్త ఆయకట్టుకు ఉపయోగపడవు, కొత్త ఆయకట్టు లేదు. ఆల్రెడీ ఉన్న గాలేరు నగర్ దగ్గర నుండి పశ్చిమ మార్కాపురంలో నెలగోడు వరకు ఆఖరికి నీళ్ళు ఎట్లా పోవాలనే అంశాన్ని మనం చూసే ప్రయత్నం. అసలు నెల్లూరు జిల్లాకి సోమశిలకి నీళ్లు రాకపోతే, సోమశిల నుంచి కండ్లేరు నీళ్లు రాకపోతే నెల్లూరు జిల్లా పరిస్థితి కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మా రాయలసీమ మేము నిరంతరం బాధలో ఉంటాం, వాటి ఇబ్బంది ఏం లేదు, ఎప్పుడు ఇబ్బందుల్లోనే. పైగా అదే మాట మేమంతా ఆశించాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట అవాస్తవం అంటాడని చెప్పేసి, లేదు దీన్ని ముగిస్తాను నేను, ట్రిబ్యునల్ లో మంచి లాయర్లు పెట్టి, అదే కేసులు లాయర్లు పెట్టుకుంటారే, మంచి లాయర్లు పెట్టి వాదిస్తారని అనుకున్నాం. కానీ 22 టీఎంసీ నీళ్ళు వస్తాయి, బురద నీళ్లు ఏమి ఉపయోగపడతాయని తేలిగ్గా మాట్లాడిన తర్వాత ఈ ప్రాంతం యొక్క పరిస్థితి భవిష్యత్తు ఏందో మన కళ్ళ ముందే ఉన్న అంశాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. దానికి ఒత్తిడి పెట్టకుండా ఆ రోజు కూడా స్వర్గీయ రామారావు గారు 11,000 క్యూసెక్లకి పోతిరెడ్డిపాడు పెంచింది మన నాయకుడు జలయజ్ఞం యొక్క రూపకర్త రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర తర్వాత సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. ఎప్పుడు కెపాసిటీ పెరిగినా అది రాజశేఖర రెడ్డి గారు వారి వారసుల చేతిలోనే జరిగిందన్న సంగతులు గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రోజున ఎటువంటి ప్రయత్నం లేదు, మనకు అన్యాయం జరుగుతా ఉంది, మన ప్రాంతాలకు అన్యాయం జరుగుతా ఉంది. మాటలు మాత్రం మన వైపు ఉంటాయి, చేతులన్నీ కూడా అమరావతికి ఆ పైన ఉంటాయన్న సంగతి తెచ్చుకుంటే అన్ని వర్గాల నుంచి ఒక ఒత్తిడి పెంచి ప్రాంతం మొత్తం ఆఖరికి ఎడారిగా మారే పరిస్థితి. ఒక 10-15 సంవత్సరాల తర్వాత మొత్తం ఎడారి అయిపోతుంది, ఎటువంటి మొహమాటము లేదు. సోమశిల లేకముందు మా రామణ చెప్పినట్లు ఈ ఊరి అల్లుడిగా నేను అసలు సోమశిల రాకముందు మన పరిస్థితి ఏంటి, హెచ్ఎల్సి లేకుండా అనంతపురం పరిస్థితి ఏంటి, అసలు హెచ్ఎల్సికి నీళ్లు రాకుండా, కృష్ణలేకి నీళ్లు రాకుండా, శ్రీశైలం నిండకుండా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మనకి కింద నుంచి తోడుకోవాల్సిందే. 800 అడుగుల కంటే కింద పెట్టాల్సింది, ఇంకా పెట్టకుండా ఇంకా పైన పెట్టిన పరిస్థితి ఉంది. అటువైపున 8 టీఎంసీ నీళ్లు దాదాపు ప్రతిరోజు కూడా వాడబడితే, ఇటుపక్క మనం ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి అయితే 3 టీఎంసీ నీళ్లు ప్లస్ 0.6 తప్ప నుంచి మన దగ్గర అంతకంటే కెపాసిటీ ఏం లేదు. పైగా ఇది కొత్త ప్రాజెక్టు కాదన్న సంగతి బాబు గారికి అర్థం కావాలి. ఇది పాత ప్రాజెక్టులని స్థిరీకరించేందుకోసం, అలాగే చిట్ట చివరి ఆయకట్టు కూడా నీళ్ళు ఇచ్చి రైతులు కాపాడుకోవడం కోసం పెట్టిన ప్రాజెక్ట్ ఇది. ఇది ఒక ప్రాణం, ఇది ఇన్సూరెన్స్, రైతులకి ఇది వాటర్ ఇన్సూరెన్స్ సంగతి గుర్తుపెట్టుకోమని కోరుతాం. ఈ సందర్భంగా మాట వినే పరిస్థితి లేదు, అసలు మాట్లాడే వాళ్ళు కూడా లేరు. ఊరికే అక్కడ రన్నింగ్ కామెంటరీ చేసి, లేక ఒక దొంగ కేసులో లేకపోతే ఫాల్స్ అలిగేషన్ లో పెట్టేసేసి మాట్లాడే పరిస్థితి తప్ప, వాళ్ళకు అనుకూలమైన పోలీసింగ్ తో ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి తప్ప, ప్రజలు అడిగిన ప్రజలు ఇబ్బంది పెడతారు, నీళ్లు కావాలంటారు. అయినప్పటికీ ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా రైతు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భరిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన, వారి యొక్క విజన్ తో, వారి ఆదేశాల మేరకు రాయలసీమ, నెల్లూరు జిల్లా అట్లాగే ఒంగోలు జిల్లా యొక్క రైతుల యొక్క హక్కుల్ని కాపాడేందుకు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది, కలుపుకుంటుంది. ఇదే రాజకీయమైన పోరాటం ఈ ప్రాంత భవిష్యత్తు కోసం, ఈ ప్రాంతం యొక్క ప్రాణం కోసం జరిగే ఈ కార్యక్రమం. ఇది ఒక అంతర్రాష్ట్ర ప్రాజెక్టు, ఎందుకంటే చెన్నైకి పంపిస్తాము. దీనికోసం అన్ని పార్టీలు కూడా ఊరికే రాయలసీమ గురించి, నెల్లూరు గురించి, ప్రకాశం గురించి మాట్లాడడంగా, పోతిరెడ్డిపాడుకు ఆ రోజున ప్లాన్ చేసినప్పుడే ఆ దేవినేని ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా ఉండి కృష్ణా బెరాజ్ పైన చేసిన ధర్నా నేను గుర్తించుకుంటా ఉన్నాను. అట్లాగే ఎత్తిపోతుల పథకం గురించి మాట్లాడితే ఒంగోలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రోజున కంప్లైంట్లు అలాగే మనం మాట్లాడితే మన గురించి మాట్లాడే ఈ రోజులు తెచ్చుకుంటా ఉన్నాం.
యూనివర్సిటీకి వెళ్ళే ఆంధ్రప్రదేశ్ నిజంగా మనకంటే భవిష్యత్తు అసలు వాళ్ళది కాబట్టి వాళ్ళు మనకంటే లెక్కలు ఎక్కువ చెప్తా ఉంటారు. చెప్తారు. సో అన్ని రకాల రైతాంగం అయితే భయపడతా ఉన్నారు. నీళ్ళు లేకుంటే భూములతో ప్రయోజనం వస్తాయి. ఎప్పుడు నీళ్ళు ఉంటే బంగారు పండిస్తున్నారు మన వాళ్ళు. కాబట్టి స్నేహితులారా, ఈరోజు అందరినీ కోరుతా ఉన్నాం. రాయలసీమ ఎత్తిపోతుల పథకం అన్నది రాయలసీమ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు ప్రకాశం జిల్లాలకు చెన్నై కూడా గొంతు తడిపే భూములు తడిపే ఒక ప్రాజెక్ట్ అది. ఒక్క నీళ్లు లేని కాలంలో నీళ్లు పంపే ప్రాజెక్ట్ అది. అన్ని పరిస్థితులు గమనించినప్పుడు నీటి లభ్యత లేకుండా పోయే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు అర్థమవుతా ఉంది. ఊరు కూర్చుంటే అర్థమైపోతుంది. 120-130 టీఎంసీలు నీళ్ళ ఆగిపోతే ఇక్కడికి వచ్చేసి అవి దీని సామర్థ్యమే 210 నుంచి 290 190 మారిపోతా ఉంటే సిల్ట్ వలన రేపు వచ్చే పరిస్థితి. ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలి ప్రభుత్వాలు. ఆ ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందేమో. జగన్మోహన్ రెడ్డి గారు స్థిరస్థాయిగా ఉండిపోతారేమో. ఇటువంటి చిన్న చిన్న ఆలోచనలతో ముందుకు వచ్చే ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. దీంట్లో భాగంగానే తదుపరి కార్యాచరణ కోసం గడపలో మార్చి 1వ తారీఖున ఒక సమాలోచన కార్యక్రమం. ఈ 6 జిల్లాలకు సంబంధించిన ముఖ్యమైన అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులతోనూ మిగతా వాటితో సమావేశం జరుగుతుంది అక్కడ. తదనంతరం ఏది ఏమైనా సరే ఈ రాయలసీమ ప్రాంతాన్ని నెల్లూరు గొంతు ఎండకుండా భూములు ఎండకుండా చూసే బాధ్యత, సాగించే పోవడానికి బాధ్యత జగన్మోహన్ నాయకత్వాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుందన్న విషయాన్ని అందరికీ సవినయంగా మనవి చేస్తూ, అందరి యొక్క సహకారాన్ని మన ప్రాంతం కోసం, మన ప్రాంత మనుగడ కోసం అందరం కలిసి పోరాటం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ, నేను మాకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకు మాట చెప్పాలనుకుంటాను. మీరు ఈ ప్రాంతానికి సాయం చేయకపోతే సాయం చేయలేకపోయారు అనేక కారణాల రీత్యా. కనీసం ఊరికైనా ఉండండి, లేకుంటే మాకు సపోర్ట్ చేయమని మేము కోరుతా ఉన్నాం. నమస్కారం. నెల్లూరులో కడపలో ఉద్యమం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని జాతీయ స్థాయికి తీసుకునే ఆలోచన ఉందా? ఈ ప్రాంతాల జస్ట్ వి స్టార్టెడ్. దీని ప్రమాదాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత, గ్రహించిన తర్వాత కావాలనే రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని ఆపారు అనే విషయం బయటకు వచ్చిన తర్వాత దాన్ని స్టార్ట్ చేసాం. పోతిరెడ్డిపాడు దగ్గర ఒక పెద్ద జస్ట్ ఒక 6 గంటల పర్మిషన్ తోనే పెద్ద పెద్ద నిరసన కార్యక్రమాన్ని చేసాం. జిల్లాలో ఏర్పాటు చేసిన తర్వాత డెఫినెట్ గా ఏ లెవెల్కి తీసుకెళ్లాలో ఆ లెవెల్ దాకా తుదికంటూ పోరాటాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసి, ఆయన రాయలసీమ అన్యాయం జరుగుతున్నారు, మీరు న్యాయం చేస్తానుకుంటారు. వీళ్ళు ఏమన్నా ప్రాజెక్ట్ అవగాహన లేదా? అతన్ని నేను ఒక్కటే, అతని చరిత్రలో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాడనో ఈ ప్రాజెక్ట్ ముగించినాడో ఎక్కడైనా ఉందా? మరి బెస్ట్ ఎగ్జాంపుల్ మా హంద్రీనీవా 40 టీఎంసీల ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొదలు పెడితే దాన్ని 5 టీఎంసీల తాగునీటిగా మార్చేసి 2 ప్రాంతాల్లో శంకుస్థాపన చేసిపోయి దాన్ని అసలు పట్టించుకోలేదు. మరి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం తర్వాత తదంతరమే పనులు మొదలే పని పూర్తి చేశాం. సో అతనికి బ్రెయిన్ లో ఉండదు అంతే. దానికి మనమేమి వీ కెనాట్ ఆన్సర్ దట్. ఆయన యొక్క వెంట ఆయన ఇరిగేషన్ పట్టించుకోరు, సింపుల్. దాంట్లో ఏమి ఉదాహరణకి అరటి కేజీ రూపాయన్నా అతను బాధ లేదు, లేకపోతే మొక్కజొన్న అసలు అమ్ముడుకోకపోయినా బాధ లేదు. మన బడ్జెట్ చూసాక 500 కోట్లు ధరల స్థిరీకరణ పెట్టాడు. సో హీస్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్. అతని దృష్టిలో వ్యవసాయం వేస్తాడు అంతే. ఒకటి రేవంత్ రెడ్డి చంద్రబాబు రహస్య ఒప్పందాలు మనకే అది రహస్య ఒప్పందం జరిగిందని చెప్పారు. ఏం జరిగిందని కూడా చెప్పారు. మనం అంతకంటే మనం ఏం చేయగలం? అడిగితే మీరే అడగాలి. ఎప్పుడైనా వాళ్ళు కనిపిస్తే ప్రచారం మనం చెప్పేది ఏం లేదు. అతను స్వయంగా అసెంబ్లీలో ప్రకటించాడు బల్ల బుద్ధి. మిగతా పార్టీని ఉద్దేశించి చెప్తే ఆయన ఏమన్నా అంటే, రేవంత్ రెడ్డి గారు మీరు వెళ్ళి చూడండి గుంపుగా, అక్కడ ఆపేసాం పనులు అని చెప్పాడు. సో అంత ఓపెన్ స్టేట్మెంట్ అక్కడ కోట్లాది మంది చూస్తా ఉన్నప్పుడు, ఒక ప్రభుత్వం గురించి ఇంకో ప్రభుత్వం గురించి మాట్లాడినప్పుడు అది మనం చూసాం, విన్నాం. దానికి సమాధానంగా 22 టీఎంస్ బురద నీళ్ళు ఏం చేసుకుంటారనే సమాధానాన్ని కూడా విన్నాం. సో క్లారిటీ ఉంది, ఇట్లా ఇబ్బంది ఏం లేదు.
అంటే వాళ్ళే చెప్పారు చేసుకున్నామని. అదే సార్, ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి అట్లా మాట్లాడారు, వీళ్ళు మరి చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రత్యక్షంగా చెప్పారు, డైరెక్ట్ గా చెప్పారు, ఇండైరెక్ట్ గా చెప్పారు. సార్, ఇది మన సమస్యతో పాటు చెన్నై 15 టీఎంసీ మహారాష్ట్ర 5, కర్ణాటక 5, ఏపీ 5, 15 టీఎంసీ వాళ్ళకు కలిసే అవకాశం ఉంది. అంటే వాళ్ళకి కూడా ప్రాబ్లం వస్తుంది. చెన్నై అంటే ఇది పొంగ ముఖ్యంగా ఆల్మట్టి దెబ్బకి ఆల్మట్టి వ్యవహారంతో అందరూ కృష్ణ పరివాహక ప్రాంతం అంతా మాడు కాలం వస్తుంది. చాలా దగ్గరలో ఉంది, అది కూడా ఎక్కువ దూరం కూడా లేదు. ఇది తొలి అడుగు అంటారు అయితే. ఫస్ట్ స్టెప్. అట్లే అనుకుని మీరు ఎట్లా అనుకున్నా ఒకటే, వాళ్ళు జాయిన్ అవుతారు తర్వాత. తప్పదు, ప్రతి ఒక్కరికి తప్పని సమస్య ఇది. కాదు సార్, మీరు ఒకరే కనిపిస్తే ఇతర పార్టీలు కలిపే అవకాశం ఉంది. అంటే మేము దీన్ని లీడ్ తీసుకుంటాం. అదే ఇది తీసుకోవాలి. మేము దాన్ని లీడ్ అంటే మేమే దీన్ని ముందుంది, దీన్ని మేమే అని చెప్పుకోవడం కాకపోతే దీన్ని ముందు తీసుకెళ్ళాలి, కలిసి వచ్చి అందరినీ కలుపుకుంటాం. ఎవరు కలిసి వచ్చినా సరే కలుపుకుంటాం ఈ ప్రాంత ప్రయోజనాల కోసం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.